హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. ఎస్ ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మిమ్మల్ని అలరించడానికి మేమైతే రెడీగా ఉన్నాం. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి. మేము అడిగే సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయండి. పుట్టింటి పట్టు చీరను గెలిచేసుకోండి. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరు? హలో హలో హాయ్ అండి, నమస్తే. హాయ్ నమస్తే అండి, నా పేరు రుక్మిణి. రుక్మిణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడ మియాపూర్ అండి, హైదరాబాద్. ఓకే సూపర్, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. అవును మేడం. ఓకే రుక్మిణి ఎలా గారు. ఉన్నారు మేడం? యా సూపర్ అండి, చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా సూపర్ బంపర్. అబ్బో మీ సూపర్ కాల్ బంపరా? కలిసింది కదా, ఏంటండి? చాలా ఇంకా సూపర్ ఆనందంగా ఉన్నాను. ఓకే మా కాల్ కలిసింది కాబట్టి సూపర్ గా ఉన్నారా, బంపర్ గా ఉన్నారా? అంతే. ఓకే అంటే మేము కూడా actually చాలా ఎప్పుడు బంపర్ గానే ఉంటాను. ఓకే ఇంకా కాల్ కలిసిన ఆనందంలో ఇంకా హుషారుగా ఉన్నా. ఎస్ మేము కూడా చాలా చాలా సూపర్ గా ఉన్నాం. మీరు కాల్ చేయడం కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూస్తూ ఉంటారా? బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతూ ఉంటారా? చూస్తాను, ఖాళీగా ఉన్నప్పుడు చూస్తాను మేడం, టీవీ పెట్టుకొని. నేను ఏంటంటే కొంచెం ఈవెంట్స్ చేస్తూ ఉంటాను. ఓకే ఏం చేస్తుంటారు? పాటలు అవి పాడుతూ ఉంటాను. ఓ గ్రేట్. అయితే ఈరోజు ఎంచక్క హ్యాపీగా మంచి పాట పాడేస్తారనమాట. అంతే అంటారా? అంతే, మామూలుగానే పాటలు పాడిస్తూ ఉంటాం. సో మీరు అంత మంచిగా పాటలు పాడుతూ ఉంటే ఎందుకు పాడించని చెప్పండి రుక్మిణి గారు. అంతే అండి, ఎందుకంటే ఈ రోజు నాకు ఫోన్ కలిసింది, కాల్ కనెక్షన్ వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి దాన్ని ఉద్దేశించుకునే పాడతానండి. ఓకే సూపర్, పాడొచ్చు. బట్ చెప్పండి మేడం. ఒక పాట పాడే ముందు అయితే ప్రాసెస్ చెప్తాను. ఒక క్వశ్చన్ అడుగుతాను, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు మీరు సరైన ఆన్సర్ గెస్ చేసి చెప్పినట్లయితే పుట్టింటి పట్టు చీరను గెలిచేసుకోవచ్చు. సో మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీకు కాల్ కలిసింది కాబట్టి మీరు హ్యాపీగా ఉన్నారు కాబట్టి కూడా ఒక పాట పాడుతున్నారు. థ్యాంక్ యూ. సో మేము కూడా హ్యాపీ మీరు కాల్ చేయడం వల్ల. పాడండి మరి పాట. నేను కూడా భయపడనండి, ఎందుకంటే మీరున్నారు నాకు సపోర్ట్ చేయడానికి. అంతే, నేనున్నాను సపోర్ట్. మిమ్మల్ని గెలిపించేద్దాం ఈరోజు. అదే గెలిపిస్తారనే నాకు ఆనందంగా ఉంది, అందుకే పాడుతున్నాను. ఈ రోజు మంచి రోజు, మరపురానిది మధురమైనది, బీఆర్కే కాలు కలిసిన రోజు. ఈ రోజు మంచి రోజు, నాకు చీర వచ్చిన రోజు, మనందరికీ సంతోషమైన రోజు. జస్ట్ అలా కలిపాను అంతే. బా పేరడి లాగా అలా 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 అట్లా కలిపేశారుగా. సూపర్ రుక్మిణి గారు, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో వాయిస్ మచ్ కూడా అండి. చాలా బాగుంది, చాలా బాగా పాడారు. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం మేడం. ఓకే రెడీనా? రెడీ. క్వశ్చన్ వచ్చేసి, ఏ విటమిన్ ఎక్కువైతే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి? ఏ విటమిన్ ఎక్కువగా ఉంటేనా? ఎస్, ఏ విటమిన్ ఎక్కువైతే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి? ఏ విటమిన్ ఎక్కువైతే? టైమర్ స్టార్ట్ అయిపోయింది. సి అండి. సి. ఏంటండి? సి సి. ఫిక్సా లేకుంటే వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? మీరు చాయిస్ ఇవ్వండి మేడం. కొంచెం డి మేడం, లేదంటే ఏదో ఒకటి చెప్పండి, టైం అయిపోతుంది. రెండిట్లో ఏదో ఒకటి. సిఆర్డి. ఏంటండి? డి డి. డి విటమినా? డి విటమిన్ ఫిక్స్ చేయనా లేకుంటే మరొకసారి ఆలోచించుకుంటారా? సారీ, టైమ్ అప్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రుక్మిణి గారు. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. ఫిక్స్ అని చెప్పేస్తుంటే అయిపోతుంది, బట్ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారనమాట. సో నో ప్రాబ్లం, మరొక కాలర్తో మాట్లాడదాం. హలో 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 హాయ్ అండి. హాయ్ అక్క. హాయ్, ఎవరు? చిన్నపిల్ల మాట్లాడుతున్నారు. హాయ్, ఎవరు? నా పేరు చిత్ర అక్క. చిత్ర, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? నగరి. నగరి నుంచి కాల్ చేస్తున్నావా? యా అవునక్క. ఓకే చిత్ర, చూస్తుంటావా? ఏం చేస్తుంటావు నువ్వు? నేను బ్లైండ్ అక్క, నాది డిగ్రీ అయిపోయింది. ఓకే, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. సర్చింగ్ ఫర్ జాబా? యా యా అవునక్క. ఓకే సూపర్ చిత్ర, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. నేను ఒకసారి కాల్ చేశాను, గెలుచుకున్నాను. శారీ కూడా వచ్చింది. ఓకే ఎప్పుడు? 6 months అయిపోయింది అక్క. ఓకే, మామూలుగా అయితే 3 months వరకు అయితే
కాల్స్ తీసుకోవట్లేదు గెలిచిన వాళ్ళవి. నో ప్రాబ్లం, 6 months అయింది కదా. యా యా అవునక్క, అవును ఓకే అయిపోయింది. చిత్ర, ఫాలో అవుతుంటావా బీఆర్కే న్యూస్ ని? ఫాలో అవుతుంటానక్క. మీరు అడిగే క్వశ్చన్స్ కానీ అసలు తెలియట్లేదు కానీ వినటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా బాగుంటాయి అక్క. అవునవును, ఎస్, మీ అందరి కోసం వెతికి వెతికి మరి తెస్తున్నాం, అందుకే ఆ క్వశ్చన్స్. అవును నిజమే అక్క, నిజమే. లక్కీ డిప్ పెట్టారు, అది కూడా బానే ఉంది. శారీస్ మంచివి ఇస్తున్నారు కాబట్టి లక్కీ డిప్ పెట్టారు. అందరికీ ఇవ్వడం కుదరదు కదా అక్క. ఎస్, సారీ బాగుందా చిత్ర, నచ్చిందా నీకు? నాకు నచ్చింది, అందుకే చెప్పాను లక్కీ డిప్ పద్ధతి ద్వారా ఇవ్వడం కూడా బానే ఉంది అని. ఓకే, మరి సారీ తీసుకున్నాక ఒక ఫోటో పంపించాల్సింది మాకు. పంపించాను వీడియో కూడా పంపించాను. చూసారనుకుంటా మీ విఆర్కే వాళ్ళు. ఓకే, పంపించేసావా? సూపర్ అయితే. పంపించేశాను అక్క. ఎస్, నీకు ప్రాసెస్ అంతా తెలుసు కాబట్టి ఆయన కూడా ఒకసారి చెప్తాను. ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది, 20 seconds మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు ఆన్సర్ చేయాలి చిత్ర. యా అలాగే అక్క. కానీ అంతకంటే ముందు మాకు ఎంటర్టైన్ చేయాలి కదా, ఏం చేస్తావు ఈరోజు? నేను పాటే పాడతానక్క. సూపర్ సూపర్, పాడండి. ఈరోజు కాలర్స్ అందరు పాటలే అంటున్నారుగా. పాడతానక్క. పాడు. ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని, ఓ చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని, మన గుండె గుప్పెడంతా తన ఊహ గుప్పెడంతా, ఒదిగుండె మనక వదిలేయమంటూ బతిమాలుతున్న వేళ, వెన్నెలేదు వేకువేదో నీకు తెలుసా మరి, ఓ చెంత చేరి మదిని గిల్లే ఎందుకా అల్లరి. హలో చిత్ర, సూపర్ పాడావు పాట. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నీ వాయిస్ కూడా చాలా చాలా బాగుంది, మంచి పాట పాడావు. కాకపోతే నాకు ఒకటి అర్థం కాలేదు, ఎవరి కోసం పాడావు ఈ పాట? మీకోసం అనుకోండి. లేదు లేదులే, తెలుసులే. నాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేవక్క. లేవా? ఓకే సరే. మేము బ్లైండ్స్ కదా, అయినా బ్లైండ్స్ కూడా ఉంటాయి కానీ నాకు లేవు. ఓకే, అయినా కూడా సూపర్ పాడావు చిత్ర, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అక్క నన్ను ఒక పొడుపు కథలాగా కానీ లేకపోతే జనరల్ క్వశ్చన్ అడగక్క, సినిమాకి సంబంధించి అయితే వద్దు. సినిమా సంబంధించి వద్దా? ఎందుకు, పాట పాడావు కదా, నీకు వచ్చు కదా. మ్యూజిక్ మాత్రమే, నేను సినిమా చూడను అనమాట. ఓకే, అయితే పురాణాలకు సంబంధించి అలా అడగమంటావా? అడగండి పర్వాలేదు. ఓకే, పురాణాలకు సంబంధించిన క్వశ్చన్ అయితే అడుగుతాను నీ పాటకు తగ్గట్టుగానే. సో ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీనా? యా రెడీ అక్క. ఓకే, క్వశ్చన్ వచ్చేసి గీతా జయంతిని ఏ రోజున జరుపుకుంటాము? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, గీతా జయంతిని ఏ రోజున జరుపుకుంటాము? ఏ రోజున అంటే ఎలా చెప్పాలక్క? అంటే ఫలానా రోజు, తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉంటాయి కదా, ద్వాదశి అలా. సో అలా. అలాగా. ఆషాఢ మాసం అంటే ఆగస్టు అంటే కృష్ణ జయంతి. వచ్చేసావు, దగ్గరికి వచ్చేసావు త్వరగా. తెలుగు క్యాలెండర్ ప్రకారం చెప్పు. వైశాఖ మాసం అనుకుంటానక్క. ఏంటి? వైశాఖ మాసం అక్క. వేరే ఆన్సర్ ఆలోచించుకో త్వరగా, అది కాకుండా. సారీ చిత్ర, సారీ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండు, నో ప్రాబ్లం. కాల్ కలిసింది, హ్యాపీగా మాట్లాడేసుకున్నాం. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ట్రై చేద్దాం. కానీ మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, హాయ్ అండి. హాయ్ మేడం, బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మీ పేరు? బాగున్నాను మేడం. మీ పేరు? పర్వీన్ మేడం. పర్వీన్ గారు ఆదోని నుంచి? పొద్దుటూరు నుంచి మేడం. పొద్దుటూరు నుంచి, ఓకే. అవు మేడం, ఎన్నిసార్లు చేసినాను, తగిలింది కానీ మాట్లాడలేదు. ఒకసారి మాట్లాడినాను, పోయింది. ఓకే, అంటే లైవ్ ప్రోగ్రామ్ కదా, సమయం చాలా తక్కువగా ఉంటుంది. సో కాల్ కలవడం ఒక ఎత్తు అయితే కాల్ మాట్లాడడం కూడా ఒక ఎత్తు ఉంటది. ఎందుకంటే క్వశ్చన్ అడగాలి, వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఇంకా ఇదిగా ఉంటది మేడం. ఏంటండి? గెలిస్తే ఇంకా థ్రిల్గా ఉంటది మేడం. గెలిస్తే తప్పకుండా, రోజుకి ఒక్కరే కాబట్టి నిదానంగా లా ప్రాసెస్ జరుగుతూ ఉంటది. అలా ట్రై చేస్తూ ఉండాలి, మనం ఏదో ఒక రోజు అవుతూ ఉంటాం అంతే. పర్వీన్ గారు, ఏంటి స్పెషల్ ఈరోజు? ఈరోజు ఏం లేదు మేడం, ఈరోజు స్పెషల్ పప్పు అన్నం చేసినాము. ఏం చేస్తే అదే స్పెషల్. ఇంకా మీరు గెలిపిస్తేనే స్పెషల్ మేడం.
నేను గెలిపిస్తే స్పెషలా? అవును మేడం. చూసారా, నేను మిమ్మల్ని అడిగేస్తే మా మీరే ఇంట్లో నాకు అందరూ ఉన్నారు వేసేసారు. మేడం. మా అల్లుడు, మా కూతురు అందరు ఉన్నారు. ఆ. గెలిస్తే కొంచెం బాగా ఇది ఉంటది మేడం. ఓకే, మరి నేను క్వశ్చన్ అడిగినప్పుడు కూతురు అల్లుడు అందరు కూడా కలిపి హాయ్ గెలిపింపమని చెప్పండి. చెప్పండి మేడం, మా అల్లుడికి, మా కూతురికి అందరికి. ఓకే, మీ కూతురు పేరు చూస్తున్నారు. కూతురు అల్లుడు పేరు ఏంటో? కూతురు పేరు సమీనా, అల్లుడి పేరు మహబూబ్ బాషా, ఉమ్. కోడలి పేరు షేక్ హీనా. అమ్మో, ఇన్ని పేర్లు గుర్తుపెట్టుకోను నేను. అందరికి చెప్పండి మేడం ఊరిగా. ఓకే, సమీరా గారికి, అలాగే మహబూబ్ బాషా గారికి, అలాగే ఇంకెవరు? షేక్ హీనా. షేక్ హీనా. షేక్ హసీనా. హీనా హీనా. హీనా. ఓకే, హీనా గారికి కూడా అందరికీ ఒక పెద్ద హాయ్ అండి పర్వీన్ గారి తరపున. మీరందరూ ఖచ్చితంగా తప్పకుండా గెలిపించాలి. అవును మేడం. ఓకే, ఒక ప్రాసెస్ చెప్తాను పర్వీన్ గారు, క్వశ్చన్ అడుగుతాను, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈలోపు ఆన్సర్ చేయాలి మీరు. సరే మేడం. కానీ అంతకంటే ముందు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి కదా, అవును తెలుసు మేడం. కదా. అవును మేడం. మరి ఏం చేస్తున్నారు కదా? ఉమ్. పాట పాడుతున్నారా? పాటలు ఇంకా వీళ్ళందరి ముందు పాడలేదు. వాళ్ళందరి ముందే పాడాలి. పాట పాడితేనే గెలుస్తారేమో అనిపిస్తుంది నాకైతే. ఏమన్నా ఒకటి చిట్కా చెప్తానులేండి మేడం. టిప్ చెప్తారా? సరే పోన్లేండి, చెప్పండి. అది పండు నొప్పికి ఎక్కువ నొప్పి ఉంటాయి కనుక పనిలో మ్మ్. కొంచెం అది పసుపు వేసి కొబ్బరి నూనె వేసి రుద్దితే పోతుంది మేడం. పళ్ళ అవి కింద తిగుళ్ళు నొప్పి ఉంటాయి కదా. ఓకే, చిగుర్లు అవి నొప్పి తీస్తూ ఉంటాయి కదా పళ్ళకి, వాటికి అంటున్నారా? పసుపు వేసి కొబ్బరి నూనె వేసి అప్లై చేసుకోవాలి మేడం, పళ్ళకి తగ్గుతుంది. ఎంతసేపు? మామూలుగా మేము పేస్ట్ తో పండు రుద్దుతాం కదా, ఓకే, అట్లనే పేస్ట్ రుద్ది రాగానే ఇంకా అట్లనే యూస్ చేయొచ్చు. అట్లా రుద్ది ఇంకా మళ్ళా నీళ్ళు వేసుకొని పులి చేసేయాలి. ఓకే, పసుపు అలాగే కొబ్బరి కొబ్బరి నూనె రెండు కలిపి పేస్ట్ ఎలా అయితే పేస్ట్ చేస్తామో, చేసుకొని బ్రష్ చేస్తామో రోజు అలా గనక పొద్దున, పండు నొప్పితో బాధపడుతున్న వాళ్ళు అలా గనక చేస్తే కొంత ఉపశమనం అనేది పొందొచ్చు అని చెప్పేసి పర్వీన్ గారు ఒక టిప్ చెప్పారు. అవు. అంతేనా? అవు మేడం, అంతే. ఓకే, మరి లేచకుండా వెళ్ళిపోదాం మా క్వశ్చన్ రౌండ్లోకి. మేడం అది పొదుపు కట్ట అడగండి మేడం. పొడుపు కథ అడగమంటారా? నేను ఇప్పుడు మీకోసం పొడుపు కథను ఎక్కడి నుంచి తీసుకురాను? సరే అడుగుతానులేండి. అది కొంచెం బాగుంటుంది. సరే అడుగుతున్నాను మరి పొడుపు కథనే. మీ కోరిక మేరకు పొడుపు కథ అడుగుతున్నాను. పర్వీన్ గారు రెడీనా? సరే మేడం. కమ్ కరు मैं बोलना ना. సరే మేడం. ఓకే, క్వశ్చన్ వచ్చేసి అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, చెంబులో నీళ్లను చెడతాగుతుంది, ఏంటది? అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, చెంబులో నీళ్లను చెడతాగుతుంది, ఏంటది? చెంబులో నీళ్లు తెగ తాగుతుంది, ఏమిటి అది? అంతే. ఇంకా రాలేదు మేడం. లేదు, మీకు కొంచెం లేటుగా వస్తుంది. వచ్చేసింటది ఆల్రెడీ, డ్రైమర్ కూడా స్టార్ట్ అయిపోయింది, మరి చెప్పాలి. ఇప్పుడు వస్తుంది మేడం, ఇంకా రాలేదు, వస్తుంది. మీరు టీవీ చూస్తూ మాట్లాడదండి, నేను ఆ క్వశ్చన్ అడిగాను కదా, అలా కౌంట్ అవుతూ ఉంటది అనమాట. సో చెప్పండి, చాలా ఈజీ ఆన్సర్. 4 అక్షరాలు మాత్రం మేడం. అది మజ్జిగ చేసేది. 2 సపరేట్ వర్డ్స్ ఉంటాయి, బట్ 5 అక్షరాలు ఉంటాయి. ఈజీ ఆన్సర్, స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. అదే మజ్జిగ చేసేది రవి అంటారు కదా మేడం, అదే? అయ్యో కాదండి, సారీ, టైమ్ రాంగ్ ఆన్సర్ కూడా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ పర్వీన్ గారు, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాధవి అండి, బాపట్ల. మాధవి గారు బాపట్ల నుంచి. ఓకే, ఏం చేస్తుంటారు మాధవి గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, ఏంటి స్పెషల్ ఈరోజు లంచ్? ఈరోజు తోటకూరను శనగపప్పు పులుసు కూరండి. ఓకే, అయిపోయిందా లంచ్? చేసేసారా? చేసామండి. సూపర్. ఇంకా ఏంటి, ప్రశాంతంగా హ్యాపీగా టీవీ చూస్తూ ఆన్సర్లు గెస్ట్ చేస్తూ క్వశ్చన్లు చూస్తూ ఉన్నారా? అవునండి. ఓకే, ఫాలో అవుతుంటారా బీఆర్కే న్యూస్ని? ఫాలో అవుతామండి. ఏ చూస్తారు బాగా, ఏ ప్రోగ్రామ్ చూస్తారు? ఇదే చూస్తామండి. పుట్టింటి పట్టుచీరనే చూస్తారా? అవునవును. ఇది కాకుండా ఇది కాకుండా వార్తలు చూస్తామండి. న్యూస్ చూస్తూ ఉంటారు? అవునవును. ఓకే, మీకు ప్రాసెస్ చెప్తాను, ఒక క్వశ్చన్ అడుగుతాను, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు ఆన్సర్ చేయాలి మరి. అలాగే అండి. ఓకే, రెడీనా మరి? క్వశ్చన్ అడగనా?
ఏమైనా చెప్తాను కదా కానీ అంతకంటే ముందు ఎస్ అదే అడుగుతున్నాను గుర్తుందా లేదా అని. అంతకంటే ముందు ఎంటర్టైన్ చేయాలి కదా, ఏం చేస్తున్నారు? మనము అది పాట పాడతానండి. పాడండి. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే పాడండి. నా చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగా చేతులు కలిపి ఏమైంది, ఎందుకు గ్యాప్ ఇస్తున్నారు? నీడకై పరిగెడుతుంటే చెప్పలేని ఆహాయి. లేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో ఈ అయిపోయిందా? చిటపట ఆ? ఏమైందండి, ఎందుకు ఇట్లా ఆగి ఆగి పాడుతున్నారు పాటను? రాదండి అందుకని ఇంకొకసారి పాట అని అడగకూడదా మిమ్మల్ని? ఏంటి అలా చేసేసారు? అడగకూడదు. లేదు, నిజంగా మీరైతే ఖచ్చితంగా పగబట్టారు. నేను అందరినీ పాట పాడండి అని అడుగుతుంటాను, సతాయిస్తూ ఉంటాను. సో మీరు చిటపట చిరుకులు పడుతూ ఉంటేని పాజ్ ఇచ్చారు, ఆగారు. మళ్ళీ ఇంకొక లైన్ ఎత్తుకున్నారు, మళ్ళీ దాంట్లో నేను కొంచెం క్లూ ఇచ్చాను. లేదండి మళ్ళీ వాడినా పాడండి. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలిగాడే సరసన ఉంటే చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో ఈ అదే. బా సూపర్. ఇప్పుడు చూడండి ఎలా పాడారు అసలు పాట. మా అమ్మో, ఇందాకైతే నిజంగా ఏదో టెస్ట్ చేశారు కదా నన్ను, ఏమంటాను అనేసి. ఓకే, మరి లేట్ చేయకుండా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. వెళ్దామండి. మీరు నవ్వుతూనే ఉంటారా? మీరే పాటపడి మీరే నవ్వుతున్నారా? నేను పడుపు కథ అడగండి. పొడుపు కథ అడగనా? అయ్యో, పొడుపు కథను మీ అందరికి ఎక్కడి నుంచి తీసుకురాను నేను? అడగండి మరి ఏం చేస్తా ఏదో ఒకటి. సరే, ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, బట్ క్లూ కూడా ఇస్తానులేండి, గెస్ట్ చేద్దురు. ఇవ్వండి. ఓకే, మూవీకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను. అడగండి. క్షణక్షణం నిర్మాత ఎవరు? ఆ నిర్మాత బ్యానర్ పేరేంటి? అమ్మో చాలా పెద్దది అడిగారు. లేదు, చాలా ఈజీ. క్షణక్షణం నిర్మాత ఎవరు? ఆ నిర్మాత బ్యానర్ పేరు ఏంటి? టైమర్ స్టార్ట్ అయిపోయింది. కనెక్షన్ సినిమా నిర్మాత అండి. క్షణక్షణం సినిమా నిర్మాత, ఆ నిర్మాత బ్యానర్. బ్యానర్ బ్యానర్ వెంకటేష్ వాళ్ళదండి. కాదు. కేఎల్ నారాయణ వాళ్ళ బ్యానరు. బ్యానరా? ఆ నిర్మాత బ్యానర్ పేరు ఏంటి? దుర్గా ఆర్ట్స్ అండి. ఫిక్సా? ఫిక్స్ అండి, కేఎల్ నారాయణ దుర్గా ఆర్ట్స్. ఓకే, ఫిక్స్ చేసేసాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. ఫోన్ నెంబర్ చెప్పండి. సూపర్ అండి, కంగ్రాచులేషన్స్. మీకు త్వరలోనే మా దగ్గర నుంచి కాల్ వస్తుంది, కన్ఫర్మేషన్ కాల్. అలాగే ఈ రోజు కూడా ఫస్ట్ అండ్ మళ్ళీ ఇద్దరు కూడా విన్ అయ్యారు. ప్రోగ్రామ్ ఎండింగ్ లోపల ఎంతమంది విన్నర్స్ అవుతారో వాళ్ళందరినీ కూడా రేపు లక్కీ డి ద్వారా తీయడం జరుగుతుందన్నమాట. సో అలా ఒకరిని ఎంపిక చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని అడుగుతాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? మాది గుంటూరు నుంచి నాగలక్ష్మి అండి. గుంటూరు నుంచి నాగలక్ష్మి గారు, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, చూస్తుంటారా బీఆర్కే న్యూస్ ని? చూస్తుంటామండి. ఫాలో అవుతుంటారనమాట అయితే. అవునండి, న్యూస్ ఎక్కువగా చూస్తుంటాం. దాంట్లో న్యూస్ ఎక్కువగా చూస్తుంటారా? ఆ, ఏ టైంలో బాగా చూస్తారు న్యూస్? 12 కంటే ఎక్కువ చూస్తుంటామండి. ఓకే, మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎక్కువసేపు. అంటే పని ఉంటది కదా ఉదయం పూట. అవునవును, ఎస్, వర్క్లు ఉంటాయి, ఆఫీస్లకి, స్కూళ్ళకి, కాలేజ్లకి, అవునండి. అన్నిటికీ వెళ్ళే వాళ్ళు ఉంటారు, చేస్తూ ఉండాలి కాబట్టి. అవునండి. ఓకే, ఏంటి స్పెషల్ ఈరోజు? ఈరోజు పప్పు మావకాయ అండి. పప్పు మామిడికాయ. అవును. బాగుంటుంది కదా? అవునండి. ఓకే, తినేసారా? లంచ్ అయిపోయిందా? లేదండి, ఇది ఈవెంట్ ఇది అయిపోతే కానీ తినం. ఓకే, ప్రోగ్రామ్ అయ్యాకే తింటారా? అవునండి. సూపర్ సూపర్. మీకు ప్రాసెస్ చెప్తాను. ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈలోపు ఆన్సర్ చేయాలి మరి. అడగండి. కాకపోతే అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ అయితే నాకు కొంచెం ఒంట్లో బాగలేక పడుకొని ఈవెంట్ కోసమే లేచి చూస్తున్నానమ్మా. ఓకే, మరి ఏం చేస్తారు మరి?
మేము ఊరకనే ఉంటాను, మేము ఉండదు. మాది ఎక్కువగా పొలం పని. ఆహా, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలంటే ఒక పాట అన్నా లేకుంటే టిప్ అన్నా అలా చెప్పాలన్నమాట. పాట టిప్పు, పాటలు ఏమి రావండి, టిప్పులు కూడా. టిప్పు చెప్పండి ఏదో ఒకటి. ఫేస్ ప్యాక్స్ ఉంటాయి కదా చాలా పాత విషయాల్లో, పాత పురాణ, పాతప్పుడు ఏం చేస్తాము ముఖం అందంగా కావాలంటే. వెనక మెడ మీద నలుపు పోవాలంటే మ్మ్. నిమ్మకాయకి పంచదారను కాఫీ పొడి కలిపి బాగా రుద్దితే, బాగా ఒక 10 నిమిషాల సేపు ఉంచితే మెడ నలుపు అలా 10 రోజులు చేస్తే పోతుందండి. ఓకే, అలా 10 రోజులు చేయాలా? 10 రోజులు చేయాలి. ఓకే, మెడ భాగం కనుక బ్లాక్గా ఉండి కొంచెం డార్క్గా ఉన్నట్లయితే కనుక నిమ్మకాయ ఒప్పులో కొంచెం టీ పొడి అలాగే పంచదార, కాఫీ పొడి పంచదార, కాఫీ పొడి ఎస్, పంచదార. రెండు కలిపి రబ్ చేసుకున్నట్లయితే అలా 10 డేస్ కనుక రెగ్యులర్గా చేస్తే నలుపు అనేది చాలా వరకు తగ్గిపోతుందండి చెప్పేసి చెప్తున్నారు. అంతేనా? అవునండి. సూపర్, మంచి బ్యూటీ టిప్ చెప్పారు. లేట్ చేయకుండా క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం మరి. చెప్పండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి తేనెటీగల విషాన్ని ఏ వ్యాధి నివారణకు వాడతారు? మరొకసారి రిపీట్ చేస్తున్నాను క్వశ్చన్. తేనెటీగల విషాన్ని ఏ వ్యాధి నివారణకు వాడతారు? టైమర్ స్టార్ట్ అయిపోయింది. వ్యాధి అంటే డిసీజెస్ లా కాదు, రెగ్యులర్గా మనకు వచ్చేవే ఉంటాయి. దాన్ని ఒళ్ళు నొప్పులకు కానీ కీళ్ళ నొప్పులకు కానీ వాడతారండి. ఏదో ఒకటి చెప్పండి, రెండిట్లో ఏదో ఒకటి ఫిక్స్ చేస్తాను మరి. కీళ్ళ నొప్పులకేనండి. ఫిక్సా? అంతే అనుకున్నాను, కీళ్ళ నొప్పులకే. లాక్ చేయనా? చేయండి. ఓకే, ఫిక్స్ చేసేసాను, లాక్ చేశాను. ఎలా ఎలా చెప్పేశారు మీరు? ఎక్కడో చదివినట్టు గుర్తమ్మా అది. ఓకే, సూపర్, మంచిగా బాగా గెస్ చేసి చెప్పేశారు. కంగ్రాచులేషన్స్. సూపర్, కంగ్రాచులేషన్స్ అండి. త్వరలోనే మీకు మా దగ్గర నుంచి కాల్ వస్తుంది. అలాగే రేపు లక్కీ డిద్వో కూడా ఉంటుందన్నమాట. ఈరోజు గెలిచిన విన్నర్స్ అందరినీ రేపు లక్కీ డి ద్వారా ఒకరిని మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది. సో కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నిర్మల అండి, బాపట్ల నుండి. నిర్మల గారు, బాపట్ల నుంచి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, చూస్తుంటారా? బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతూ ఉంటారా? చూస్తామండి, వార్తలన్నీ చూస్తా ఉంటాము. ఓకే, ప్రోగ్రాం చూస్తాము. ఓకే నిర్మల గారు, ఒక క్వశ్చన్ అడుగుతాను. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు మీరు సరైన ఆన్సర్ చేయాలన్నమాట. కాకపోతే అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అంటే ఏం చేస్తున్నారు? అంటే అమెరికాలో కరెంట్ పోతే కరెంట్ ఆఫీస్ ఫోన్ చేస్తారు. జపాన్ లో కరెంట్ పోతే మొదట ఫీజు చెక్ చేసుకుంటారు. అదే ఇండియాలో కరెంట్ పోతే పక్కింట్లో ఇస్తాం. ఇంట్లో ఉందా లేదా అని చెక్ చేస్తారు. అంతే, అది అంతే, ఇండియన్ నైజం అది. ఎస్, అదే. అంటే దీన్ని ఎలా తీసుకోవాలి? నేను టిప్పు కింద తీసుకోవాలా లేకుంటే దేని కింద తీసుకోవాలి? తీసుకోండి. టిప్పు కింద తీసేసుకోమంటారా? తీసేసుకోండి. ఓకే, నిర్మల గారు ఎక్కడ చదివారు ఇది? ఎక్కడ చదివానండి పాట. ఓకే, చదివాను. ఏంటండి? ఓకే, పేపర్లో నుంచి చదివేశారా? సో అలాంటివన్నీ చాలా మీమ్స్ వస్తూ ఉంటాయి కదా కొత్త కొత్తగా ఇప్పుడు బాగా. అవును, బాగా వస్తాయి. అవును, మీమ్స్ చాలా మంచిగా ఫాలో అవుతూ ఉంటే కనుక చాలా అలవాటు అయిపోతుంటుంది వాటికి కూడా మనం. అవును. అయితే మీరు బాగా ట్రెండ్ని ఫాలో అవ్వరనమాట, సెట్ చేస్తూ ఉంటారు అయితే. అంతేనా? అంతే. ఓకే, మరి మంచిగా ఒకటి టిప్ లాంటి టిప్పు చెప్పారు కాబట్టి ఒక క్వశ్చన్ అడిగితే అడుగుతాను. మరి రెడీనా? అడగండి. ఈజీగా, ఈజీగానే. అదే మీకు ఈజీ లాంటి ఈజీ క్వశ్చన్ అడుగుతాను. అడగండి. ఓకే, పురాణాలకు సంబంధించిన క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. భగవద్గీతలోని శ్లోకాలను సంస్కృతంలో ఏ ఛందస్సును ఉపయోగించి రాయడం జరిగింది? మరొకసారి రిపీట్ చేస్తున్నాను. భగవద్గీతలోని శ్లోకాలను సంస్కృతంలో ఏ ఛందస్సును ఉపయోగించి రాయడం జరిగింది? క్లూ ఏదన్నా ఇవ్వండి కొంచెం. ఫస్ట్ లెటర్ ఏతో స్టార్ట్ అవుతుంది. ఏ. ఆయుర్వేదం శ్లోకాలు.
భగవద్గీతలో ఉన్న శ్లోకాలు సంస్కృతంలో కన్వర్ట్ చేయాలంటే ఏ ఛందస్సును ఉపయోగించి రాశారు అని దాని ఆయుర్వేదమా? ఉమ్? ఆయుర్వేదం. ఆహా, ఏ ఛందస్సులు తెలుసా మీకు? ఐడియా ఉందా? తెలీదా? అయ్యయ్యో సారీ, టైమ్ అప్. నిర్మల గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉంటారు, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ట్రై చేతురు కానీ. మరొక కాలర్తో మాట్లాడతాం. హలో హలో అండి, హాయ్ అండి, నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సౌజన్య అండి, ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి నుంచి సౌజన్య నిన్న చేశాను కదండి, సౌజన్య గారు. ఓకే, ఎలా ఉన్నారు సౌజన్య గారు నిన్నటి నుంచి? బానే ఉన్నామండి. ఓకే, సో చెప్పండి సౌజన్య గారు. కాల్ కలిసిన ఆనందంలో ఉన్నామని గెలుస్తలేదు. ఏం కాదు, పర్లేదు. మీకు రోజు కాల్ కలుస్తుంది చూడండి, అది ఆనందం అంటే. లక్కీగా కలిసి. చాలా మంది కాల్ కలవదు అట్లా. అవునండి, నిజంగా లక్కీగా వేళ కలిసిందండి. ఎస్, కాల్ కలుస్తూ ఉంది. అలా ఏదో ఒక రోజు డెఫినెట్ గా విన్ అయిపోతారు. పుట్టింటి పట్టుచీర వచ్చేస్తుంది. అవునండి, రావాలనే కోరుకుంటున్నామండి. నేను కూడా కోరుకుంటున్నాను. సౌజన్య గారు ఏం చేశారు ఈరోజు? స్పెషల్ ఏంటి? ఇయాలండి మటన్ అండి, రసమును. మటను రసమా? సూపర్. రావచ్చు అయితే మీ ఇంటికి మేమందరం. వచ్చేయండి మీ టీం అంతా వచ్చేయండి. మా టీం మొత్తం వచ్చేస్తాం, పుట్టింటి పట్టుచీర టీం మొత్తం. అవునండి, రండి. ఓకే, మా విలేజ్ కూడా బాగుంటదండి. ఏంటండి మీ విలేజ్? మా విలేజ్ కూడా బాగానే ఉంటదండి, ఈస్ట్ గోదావరి కదండి. అవును, పచ్చ పచ్చగా చెట్లు, పాములు గట్ట ఎక్కువగా ఉంటాయండి. అవును, ఎస్, చాలా బాగుంటాయి. ఓకే, వచ్చేస్తాం సౌజన్య గారు. అటు వచ్చినప్పుడు డెఫినెట్ గా ఒకసారి మీ ఇంటికి వచ్చేస్తాం. రండి, కంపల్సరీగా వెల్కమ్. ఓకే, ప్రాసెస్ చెప్తాను, మీకు ఆల్రెడీ తెలుసు. ఆయన కూడా చెప్తాను. క్వశ్చన్ అడుగుతాను, 20 seconds మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు ఆన్సర్ చేయాలి. సరే అండి. ఓకేనా? అంతకంటే ముందు తెలిసిందే కదా మా కోసం ఏం చేస్తున్నారు. ఏముందండి, చెప్పిన టిప్లే ఉన్నాయండి. చెప్పిన టిప్లే మళ్ళీ రివర్స్ చేసి చెప్తారు కదా. అలా వద్దు, దయచేసి అలా చేయొద్దండి ప్లీజ్. లేదండి, కంటి కింద నలుపు వస్తుంది కదండి. ఆ డాక్ పోవాలంటే అట్టుపండు తక్క మనం తినేసిన తక్కువ ఉంటది కదండి. అది ఒక వారం రోజులు రఫ్ చేస్తే ఇలా రుద్దుకుంటుంటే ఆ బ్లాక్ అంతా పోతుందండి. ఓకే, బ్లాక్నెస్, డార్క్ సర్కిల్స్ మొత్తం వెళ్ళిపోతాయి. పోతుందండి కంపల్సరీ. అరటి తొక్కని తీసుకొని ఆ తొక్కని కనుక రబ్ చేసుకొని, అరటిపండు పండుని. ఓకే, సరే. మరి టైం అయితే లేదు, చాలా తక్కువగా ఉంది. సో అడగండి, ఏ పడిపోదని అడగండి. పురాణాల జనరల్ నాలెడ్జ్ గురించి అసలు తెలియదండి. మీ అందరికి నేను పొడుపు కథలు ఎక్కడి నుంచి తీసుకురాను? అందరు ప్రతి ఒక్కరు పొడుపు కథలు అంటే ఈజీగా అడగండి, ఏదో ఖర్చు. మరి ఈజీగానే అడుగుతాను, డెఫినెట్ గా ట్రై చేద్దాం మరి. ఓకేనా? ఓకే, నార్మల్ జనరల్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను. రెడీనా? లేట్ చేయకుండా వెళ్ళిపోదాం క్వశ్చన్ లోకి. తెల్ల రక్త కణాలలో అతి తక్కువ సంఖ్యలో ఉంటున్నవి ఏంటి? కొంచెం క్లూ అండి. తెల్ల రక్త కణాలలో అతి తక్కువగా సంఖ్యలో ఉంటున్నవి ఏంటి? క్లూ అంటే ఫస్ట్ మీరు చెప్పండి, నేను క్లూ ఇస్తాను. డెఫినెట్ గా 4 అక్షరాలు ఉంటాయి. అది ఇంగ్లీష్ వర్డ్, 4 letters ఉంటాయి. బట్ మనం చెప్పొచ్చు అతి తక్కువ సంఖ్యలో ఉండేవి ఏంటి వైట్ తెల్ల రక్త కణాల్లో. తెల్ల రక్త కణాలండి 4 అక్షరాలు ఉంటాయి. మొదటి లెటర్ బి తో స్టార్ట్ అవుతుంది. అది ఇంగ్లీష్ వర్డ్. తెలీదండి. అతి తెల్ల రక్త కణాలు అతి తక్కువ సంఖ్యలో ఉంటున్నవి ఏంటి? 4 అక్షరాలు, బి తో స్టార్ట్ అవుతుంది, ఇంగ్లీష్ వర్డ్. అన్ని చెప్పేసాను నేను, క్లూ కూడా. తెలుసుకోలేదండి. అయ్యయ్యో సారీ సౌజన్య గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. సో చూసారు కదండి, ఇది వాటి బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే, స్పాన్సర్డ్ బై చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్. నమస్తే.